హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ప్రేరణ సీజన్ 3లో ఉన్నాం. బిల్డ్ యువర్ ఓన్ స్కిల్ బై యువర్ సెల్ఫ్, కండక్టెడ్ బై ఫైనల్ అవెంజర్స్ అకాడమీ అండ్ రోబోటిక్స్ అండ్ co-sponsored by Puma, Sadbhav Events, ERDC Solutions and Belen Bennett High School, Aditya Amar Associates, Skyrace, Tribal Peaks, Vivekananda Lehri Institutions, Young Brains మరియు విజయవాడ స్కై వాచెస్. సో ఇవాళ మనం ప్రోగ్రాంలో DIY మదర్స్ డే గ్రీటింగ్ కార్డ్ని ఏ విధంగా తయారు చేయాలనేది తెలుసుకుందాము. సో ప్రోగ్రాంలో భాగంగా ఏ అంశాలు నేర్చుకోబోతున్నాం అంటే మదర్స్ డే గురించి నేర్చుకోబోతున్నాము. అదేవిధంగా దాన్ని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు, ఎకో ఫ్రెండ్లీగా ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు, అండ్ అదేవిధంగా ఏ మెటీరియల్స్ కావాలి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ చేయడానికి, అండ్ అవుట్పుట్ ఏ విధంగా ఉండబోతుంది, ఈ అంశాలని మనం ఇవాళ తెలుసుకుందాం. ఓకే, సో ముందుగా మనము RRR మెథడ్ని యూజ్ చేసి ఈ పర్టికులర్ మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎకో ఫ్రెండ్లీగా ఉండే విధంగా. సో RRR మీన్స్ మీకు తెలుసు అందరికీ, రెడ్యూస్, రీయూస్, రీసైకిల్. ఇలా మనం ఈ 3R మెథడ్ని ఉపయోగించుకొని ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయడమే కాకుండా మనం మదర్స్ డేని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఆ వేస్ట్ మెటీరియల్స్ని మనం పాడేయకుండా వాటిని ఉపయోగించుకొని మనము ఈ పర్టికులర్ గ్రీటింగ్ కార్డ్ని తయారు చేయబోతున్నాం. సో దీనివల్ల మనం ఏంటంటే మన మదర్కి హానర్ ఇవ్వడమే కాకుండా మన ప్లానెట్ని కూడా మనము సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాం. ఓకే, సో మదర్స్ డే అంటే ఏంటి? మదర్స్ డే అనేది ఒక స్పెషల్ అకేషన్. కంప్లీట్గా కూడా మనము మన యొక్క అభిమానాన్ని, ఆప్యాయతని ప్రతి ఒక్క దాన్ని తెలియజేయడం కోసం ఈ పర్టికులర్ మదర్స్ డేని ప్రతి ఒక్క మే 2వ ఆదివారాన్ని మదర్స్ డే కింద సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. మన యొక్క ప్రతి అడుగులోనూ మదర్ యొక్క స్టెప్స్ అనేవి ఉంటాయి. సో ఎందుకంటే మనం ఏ అంశంలో ముందుకెళ్ళాలన్నా కూడా ఆవిడ మనకు కంప్లీట్గా నేర్పిస్తుంది. మన యొక్క మోటివేషన్ కానీ, మనని ఏ విధంగా మనం పైకి తీసుకురావాలి. సో మనం ఏదైనా ఒక పర్టికులర్ అంశంలో బాధపడుతున్నాం, ఆ బాధపడినటువంటి అంశాన్ని దానిలోంచి మనము ఏ విధంగా టైనప్ అయ్యి బయటికి రావాలి, ఈ విధంగా ప్రతి ఒక్క స్టెప్లో కూడా ఆవిడ గైడెన్స్ అనేది మనకు ఉంటుంది. సో వితౌట్ గైడెన్స్ మనం చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ దాకా మనం రాలేము, అండ్ ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ దాకా ఎదగలేము. సో అందుకని ప్రతి ఒక్క మదర్కి కూడా మా ఫైనల్ అవెంజర్స్ అకాడమీ అండ్ రోబోటిక్స్ తరఫున మదర్స్ డే విషెస్ తెలియజేస్తూ, అండ్ అదేవిధంగా ఈ పర్టికులర్ మదర్స్ డేని ఎకో ఫ్రెండ్లీగా జరుపుకోవాలని చెప్పి మేము అనుకుంటున్నాము అందరం కూడా. సో మీరు చేయి కలపండి, మదర్స్ డేని బాగా సెలబ్రేట్ చేద్దాము, అండ్ ప్లాంటేషన్ చేద్దాం, మన మదర్కి ప్లాంట్ గిఫ్ట్గా ఇద్దాము. ఎందుకంటే ఆవిడ లేనిదే మనం లేము కాబట్టి ఆవిడ యొక్క స్ట్రాటజీస్ అండ్ ఆవిడ యొక్క మెథడాలజీస్ని బేస్ చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి మన జీవితంలో. సో అందుకని మనకి మదర్ అనేది ఒక పర్టికులర్ శక్తి. ఆ శక్తి మన యొక్క లైఫ్లో చాలా ఇంపార్టెన్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట. వితౌట్ దేర్ సాక్రిఫైజెస్ మనం ఇంతవరకు రావడం అనేది జరగదు. ఓకే, సో అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా మదర్స్ డే అనే కాకుండా ప్రతి ఒక్క రోజు కూడా మనం మన పేరెంట్స్ అందరినీ కూడా గౌరవిద్దాం. సో ఇవాళ మన సెషన్లో గ్రీటింగ్ కార్డ్ని ఏ విధంగా తయారు చేయాలనేది చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మదర్స్ డే గ్రీటింగ్ కార్డ్. ఓల్డ్ వెడ్డింగ్ కార్డ్ని బేస్ చేసుకుని మా మెంటర్ నాగవేణి మేడం తయారు చేశారు. కర్నూలు మేడం ఆవిడ. సో కర్నూలు స్కూల్స్కి, ATL ల్యాబ్స్కి మెంటరింగ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్గా ఈజీ మెథడ్ ద్వారా గ్రీటింగ్ కార్డ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూసాం అక్కడ. ఓకే, అండ్ ఏ మెటీరియల్స్ కావాలి మనకి? ఓల్డ్ వెడ్డింగ్ కార్డ్, A4 బోర్డ్ ఆర్ బాండ్ పేపర్ కావాలి, థ్రెడ్ కావాలి, డబల్ టేప్, గ్లూ ఆర్ ఫెవికాల్, పెన్సిల్, స్కేల్, ఎరేజర్, మార్కర్ అండ్ స్కెచెస్. ఓకే, సో స్టెప్స్ ఆఫ్ మేకింగ్ కూడా మీరు చూసుకోవచ్చు. ల్యాడర్ డ్రా చేసుకుంటాం, మదర్ బొమ్మ డ్రా చేస్తాము, అండ్ చైల్డ్ బొమ్మ డ్రా చేస్తాం. ఒక థ్రెడ్ తీసుకుంటాము, దాన్ని హోల్స్ వేసి మనం ఏంటంటే టై చేసుకుంటాము, అండ్ దాని యొక్క మూమెంట్ ద్వారా కంప్లీట్గా ఆ యొక్క ఏదైతే మనకి ఇమేజ్ ఉండదో ఆ ఇమేజ్ అనేది మూవ్ అవుతా ఉంటుంది. సో ఈజీగా మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ స్టెప్స్ ఆఫ్ మేకింగ్ని మీరు కూడా నోట్ డౌన్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, సో ఇక్కడ మీరు కంప్లీట్గా లైవ్ అవుట్పుట్ చూస్తున్నారు. సో ఈ అవుట్పుట్లో ఓల్డ్ వెడ్డింగ్ కార్డ్ని తీసుకున్నారు. ఆ విధంగా తీసుకున్న తర్వాత స్కేల్ ఉపయోగించుకుని కంప్లీట్గా డ్రా చేసుకుంటున్నారు. సో అది ల్యాడర్, అండ్ ఆ తర్వాత మదర్ యొక్క బొమ్మ, ప్రతిదీ కూడా డ్రా చేస్తారు. అక్కడ మీరు చూడొచ్చు, కంప్లీట్గా గమనించవచ్చు అది. సో డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే కలరింగ్ అనేది చేసుకోవాలి. అండ్ నేను మీకు ఇచ్చే సజెషన్స్ ఏంటంటే మీరు అలా డ్రా చేయాల్సిన అవసరం లేదు. మనకి ఏంటంటే కొన్ని టెక్స్ట్ బుక్స్లో అలాంటి ల్యాడర్స్ దొరుకుతాయి, అండ్ అదేవిధంగా మనకి మదర్ బొమ్మ దొరుకుతుంది, చిల్డ్రన్ బొమ్మ దొరుకుతుంది. సో ఇన్నోవేటివ్గా మీరు తయారు చేయొచ్చు. అలా డ్రా చేయాలనే రూల్ ఏం లేదు. మీరు ఓన్గా కూడా మీరు ఆ విధంగా
స్టిక్ చేసేసేసి చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఏదన్నా సరే కొంచెం ఇన్నోవేటివ్గా మనం చేయొచ్చు, ఎందుకంటే వాటిని కూడా మనం పడేయకూడదు కదా. ప్రతి ఒక్కదాన్ని మనం యూజ్ చేసుకుని కొత్తగా ఏదన్నా ఒక థింగ్ని తయారు చేయాలి. ఓకే, సో యాక్చువల్గా ప్రతి ఒక్క రోజు కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ వేస్ట్ని బయట పడేయకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఎగ్జామ్స్ అయిపోగానే చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్ పేపర్ని చింపేసి బయట పడేస్తున్నారు. సో దానివల్ల మనకి ఏమవుతుంది, రోడ్డు అంతా పొల్యూషన్ అయిపోతుంది, నీట్గా ఉండకుండా, దట్ మీన్స్ క్లీన్ అండ్ గ్రీన్ లేకుండా ఉంటుంది. సో అలాంటి పనులు చేయకుండా వాటిని మళ్ళీ మీరు వేరే దానికి యూజ్ చేయండి. చేస్తే దానివల్ల మనకి ఏంటంటే మనం ఎన్విరాన్మెంట్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఈ పర్టికులర్ మదర్స్ డే ఎన్విరాన్మెంట్ బేస్ చేసుకుని మనకి జరగాలి కాబట్టి నీట్గా మనం అందరం సెలబ్రేషన్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్లోగన్ రాసుకున్నాం, యు ఆర్ ద క్వీన్ మామ్ అని చెప్పి ఇక్కడ మా మెంటర్ స్లోగన్ రాశారు. అండ్ అదేవిధంగా అక్కడ మీరు 2 హోల్స్ కూడా క్రియేట్ చేశారు, చూడొచ్చు మీరు. ఆ 2 హోల్స్ నేల్తో క్రియేట్ చేశారు. మనము జామెట్రీ కంపాస్ ఆర్ నీడిల్తో చేసుకోవచ్చు. సో ఇదంతా అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి, అక్కడ మనం థ్రెడ్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏంటంటే సైంటిఫిక్ ప్రిన్సిపల్ అనేది యాడ్ అయి ఉంటుంది. ఈ థ్రెడ్ని కింద ఉన్నటువంటి హోల్లో ఇన్సర్ట్ చేసి పైన హోల్లోకి మనము తీసుకొచ్చుకున్న తర్వాత వెనకాల టై చేసుకోవాలి. దాన్ని టై చేసుకున్న తర్వాత ఏదైతే మనము చైల్డ్ బొమ్మ అనే దాన్ని డ్రా చేసామో ఆ డ్రా చేసినటువంటి చైల్డ్ బొమ్మని డబల్ టేప్ సాకారంతో మనం దాని మీద అతికించాలి. ఇక్కడ మనకి ఏ సైంటిఫిక్ ప్రిన్సిపల్ యాడ్ అయ్యి ఉందని చెప్పి మీరు అనుకోవచ్చు. ఏ సైంటిఫిక్ ప్రిన్సిపల్ యాడ్ అయ్యిందంటే ఫ్రిక్షనల్ ఫోర్స్. సో మనం అక్కడ వెనకాల థ్రెడ్ని పుల్ చేస్తాం, పుల్ చేయగానే కింద ఉన్నటువంటి ఆ బొమ్మ పైకి వెళ్ళింది, మీరు కంప్లీట్గా గమనించవచ్చు. సో ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ బేస్ చేసుకుని మనం మదర్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటాము. అండ్ హ్యాపీ మదర్స్ డే గ్రీటింగ్ కార్డ్ ఇది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.